गाइस वेलकम टू माय चैनल फ्री स्टाइल फिशर्स। ఈరోజు అయితే మనం కొరమట్ల షికార్కి వచ్చినాం। దాంతో పాటు రెండు ఫీడర్లు అయితే తెచ్చుకున్నాము। అక్కడిక్కడ ఖాళీగా తిరగాలి కదా, ఈ లోపు ఫీడర్లు వేసి పెడితే ఏదైనా ఒకటి పడుతుందని ఇట్లా ప్లాన్ చేసినాం అన్నమాట। చూద్దాం ఇలా ఏం పడితే ఏం సంగతి అయినా చూద్దాం। ఫీడర్ కూడా వాడాలని కోరుకుంటున్నాను నేను। ఇట్లయితే మనం ఫీడర్ రెడీ చేసుకుంటాం అన్నమాట। ఇప్పుడు మరి పిండి అయితే టైట్గా ఉండొద్దు, మరి లూజ్గా ఉండొద్దు, మీడియంగా ఉండాలి। ఎందుకంటే చేప మింగంగానే కసక్కని మింగాలి, అది కసక్కని దిగుతుంది। ఇట్లా రెడీ చేసుకోవాలి మనం। ఇట్లానే మన పాత వీడియోలు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి। ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। అట్లనే ఎంతమంది కొరమటల షికారీ ఇష్టపడతారు, ఎంతమంది తెల్ల చేపలకి ఇష్టపడతారు అనేది కామెంట్లో చెప్పండి, చూద్దాము। నేనైతే ఎక్కువ శాతం తెల్ల చేపలకే ఇష్టపడతా। చలో మనం అయితే రెడీ చేసినాం రెండు। స్టార్ట్ చేద్దాం। ఏది పట్ట మీకు చూపిస్తాను నేను వీడియోలో, ఓకేనా గాయస్? ఒక లైక్ అయితే కొట్టుకోండి ఫస్ట్ మీరు। హలో ఫ్రెండ్స్, మనం అలల మీద అయితే కప్పని మనం ఎట్లా ఆడియాలి ఏందని చూపిస్తా। మనం 4-5 రకాలుగా ఆడిస్తేనే ఆ చేపకి అర్థమవుతుంది ఆడ కప్ప వెళ్తుంది అని పట్టుకోవాలని। చూపిస్తాం మీకు ఎట్లా సాగు చేయాలని। జంప్ ఇవ్వాలన్నమాట అలల మీద। నెక్స్ట్ వచ్చేసి అట్లా స్పీడ్గా రానియాలి, ఒక 2-3 సార్లు స్పీడ్గా రానిస్తే ఎక్కడున్నా దాని దగ్గరికి వస్తుంది అన్నట్టు। నెక్స్ట్ అట్లా జంప్ ఇవ్వాలి। 4వది వేసినప్పుడల్లా ఒక్కొక్కటి మీరు మార్చుకుంటూ ఉండాలి। అట్లా జంపింగ్ అనేది మారుతూ ఉంటే ఫ్రాక్లా ఈ అలల మీద చేపకు అర్థమవుతుంది ఎట్లా ఫ్రాక్ పోతుంది, మనం దాన్ని కొట్టాలనేది దానికి అర్థమవుతుంది, అప్పుడు ఈజీగా క్యాస్ట్ అవుతుంది। ఒకసారి ట్రై చేయండి, ఓకేనా గాయ్స్? ట్రై చేస్తే నా కామెంట్లో చెప్పండి।
రెండో ఫిష్ ఇది. కరెక్ట్ దాని ముందర పడింది అది. రెండో ఫిష్ పడిందా? ఉంది. చూద్దాం ఇంకా షికార్ అవుతుందా, ఇక్కడితో క్లోజ్ అవుతుందా తెలియదు. మాత్రం కొంచెం పెద్దగా పడింది. మనోడు కొంచెం బయటికి పోయినండే, అందుకే కొంచెం వీడియో తీయలేకపోయాడు. వచ్చిన కాడికి ఇదే వీడియోనే ఆన్ చేయలేదు అసలు. ఏం కాదు, కొట్టు చూపి. ఓపెన్ చేసి లోపల పడదు అది. చూపి అమ్మ వచ్చిన మనోడు వీడియో తీస్తాను కూడా వీడియో తీయలేదు. వీడియో మర్చిపోయినట తీయలేదంట. 4వ ఫిష్ అది మనకి. దాన్ని ఎట్లా చెరలేస్తావు నాకు తెలుసు కానీ. ఓకే గాయస్, ఇలా మన షికార్ అయితే అయిపోయింది. ఇక మనం కొరమటలకి నెక్స్ట్ వచ్చేసి ఫీడర్లు ట్రై చేద్దాం అనుకున్నాం. ఫీడర్లు అయితే ఏం పడలే, చిన్న చేప కూడా పడింది. దాన్ని కూడా మనోడు రిలీజ్ చేసేసిండు. కొరమటలు అయితే ఇవి పడ్డాయి. 2 అయితే మనకి బ్రహ్మాండంగా వీడియోలు వచ్చినాయి. 3వది కొట్టినప్పుడు అయితే మనోడు కొంచెం బిజీగా ఉన్నాడు అక్కడక్కడ. ఇసాక్ వచ్చిండు. ఇసాక్ వచ్చిన తర్వాత ఇసాక్ కూడా ఒకటి కొట్టిండు. కొట్టినా లాభం లేదు, వీడియో రాలేదు అంతే. గిట్టి పట్టుకో, ముద్దు పెట్టుకోండి. అదే చెప్తున్నా, అది నోటి కలుపు జత అంట లాస్ట్ అని కలపండి అట్లా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న వాళ్ళంతా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొడతలేరు. మీకు నచ్చిందో కానీ షేర్ చేయండి. ఓకే, మీకు నచ్చిందో నచ్చలేదో నాకైతే అర్థం కాలేదు. కామెంట్ మాత్రం గట్టి పెట్టండి. రైట్, కామెంట్లు అయితే ఖచ్చితంగా పెట్టండి. వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా గాయస్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.